హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీశ్వర్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు మెత్తగా దూదుల్లా చాలా సింపుల్‌గా చేసుకునే దోసలను చూసేద్దామండి. ఇలా ఎవరైనా చాలా ఈజీగా చేసేయొచ్చండి. నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ముందుగా ఒక గ్లాసు మినప్పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. మనం మినప్పప్పు ఏ గ్లాస్‌తో తీసుకున్నామో అదే గ్లాస్‌తో 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలండి. రేషన్ బియ్యం అయితే టేస్ట్ బావుంటదండి. రేషన్ బియ్యం 3 కప్పుల బియ్యం తీసుకొని అందులో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల కందిపప్పు, అలాగే 1 స్పూన్ మెంతులు వేసి బాగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఇవి వేయడం వల్ల ఏంటంటే పప్పులు వేయడం వల్ల టేస్ట్ బావుంటది. నెక్స్ట్ స్పాంజ్‌లా వస్తాయండి దోసలు కూడా. ఇవి కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకోవాలండి. తర్వాత ఇది గ్రైండర్‌కి వేసుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు 2 కలిపి వేసేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయండి. దీన్ని అలాగే ఒక ఓవర్ నైట్ ఉంచేయాలండి. బయట పెట్టినా పర్లేదు. మీరు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. చూడండి చక్కగా ఎలా పొంగిందో. చాలా పొంగిందండి దోస రుబ్బు మాత్రం. చాలా బాగా స్పంజీగా వచ్చినట్లు రుబ్బు చూస్తేనే బావుందండి. పెరుగు వచ్చినట్లు వచ్చింది. దీన్ని మనం పెనం మీద ఆయిల్ వేసుకొని దోస కింద వేసుకోవాలండి. ఇవి దోసలు చాలా బాగా వస్తాయండి. మీరు మొత్తం క్వాంటిటీ తీసుకోకుండా కొంచెం క్వాంటిటీ సగం గిన్నెలోకి తీసుకొని సపరేట్‌గా కలుపుకోండి. ఇందులో సాల్ట్ వేసి కలుపుకొని ఇలా దోస కింద వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా దోస వేస్తే చాలా నీట్‌గా బాగా మెత్తగా ఉంటాయండి ఈ దోసలు మాత్రం. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈ విధంగా దోసలు వేసుకొని తర్వాత చట్నీ దీనికి మంచి కాంబినేషన్‌లో ఒక చట్నీ చెప్తానండి. సింపుల్‌గా అయిపోయే చట్నీ. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకొని వేపుకోవాలండి. పల్లీలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలండి. ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు కూడా వేయండి. పులుపు కోసం టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, చట్నీ రెడీ అయిందండి. తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవడమేనండి. పోపు పెట్టుకున్న తర్వాత ఈ కాంబినేషన్లో దోశ చట్నీ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.